అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. అలాగే మార్గళి మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ధనుర్మాసంలో 3వ రోజులోకి వచ్చేసాం. ఈ యొక్క మాసంలో చేసేటటువంటి వ్రతం ఏదైతే ఉందో కాత్యాయని వ్రతం, అది గోదామ్మవారు ప్రారంభించారు. మొదటి పాశురంలో స్నానానికి సిద్ధమై అందరినీ కూడా మేలుకొలుపుతూ గోపికా స్త్రీలందరినీ కూడా ఈ యొక్క వ్రతానికి సంసిద్ధులను చేస్తూ, రెండవ పాశురంలో వ్రతానికి సంబంధించినటువంటి నియమాలను తెలియచేస్తూ, ఈ రోజున 3వ పాశురంలో ఈ వ్రతము చేసే విధానము, దాని ఫలితమును ఆకాంక్షిస్తూ 3వ పాశురాన్ని అమ్మవారు స్వామివారికి విన్నవించుకుంది. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తతితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయాస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమగ్ధదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరచ్చ మహదాన్వయభట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిణేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఈరోజు పాశురాన్ని అనుసంధానం చేసే ముందు తనియలను ఒకసారి మనం వినవించుకుందాం. నీళాతుంగస్థనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగరుక్కు పన్నుత్తిరుప్పావై పల్పదియం. இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய். நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணమే నల్గు. ఈరోజు 3వ పాశురాన్ని మనం స్వామికి విన్నవించుకుందాం. ஓங்கியுலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினால். தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறிப் பெய்து ஓங்கு பெறம் சென்னலூடு கயலுகள. பூங்கவளை போதில் பொறிவன்று கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீத்தலமுலை பத்திவாங்க. குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் నిరందేలోరుంబావాయ్. ఈ పాశురంలో అమ్మవారు గోదా అమ్మవారు ఒక్కసారి శ్రీమన్నారాయణుని యొక్క అవతారములలో వామనావతారాన్ని ఒక్కసారి గుర్తు చేస్తుంది. ఓంగియులగలంద వామనుడై ఉన్నటువంటి స్వామి
పెరిగి పెద్దవాడై ముల్లోకములు కూడా ఆక్రమించి బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించాడు. ఇళకళంద అంటే లోకములన్నీ కూడా ఓంగి పెరిగి. ఎందుకు ఆ విధంగా స్వామి చేయవలసి వచ్చింది అంటే, కృతయుగంలో బలిచక్రవర్తి రాక్షసరాజు. ఆయన స్వర్గలోకం మీద దండయాత్ర చేసి ఇంద్రుణ్ణి ఓడించాడు. ఇంద్రుడి యొక్క స్వర్గాన్ని లాక్కున్నాడు. మరి దేవతలందరూ కూడా బాగా బాధపడ్డారు. ఒక రోజున స్వామివారికి విన్నవించుకున్నారు, స్వామి, ఈ విధంగా ఒక రాక్షసుడు స్వర్గలోకం మీద దండయాత్ర చేసి స్వర్గాన్ని లాక్కొని మమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నాడు స్వామి. తిరిగి మా స్వర్గలోకాన్ని మాకు అప్పగించే ఉపాయము చెప్పండి అని చెప్పగా, స్వామి అప్పుడు త్రివిక్రమ అవతారంలో, అంటే వామనుడి యొక్క అవతారం వచ్చేసి 3 అడుగుల నేలను అడిగాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి కూడా శ్రీమన్నారాయణుడి భక్తుడే. ఈ యొక్క 3 అడుగుల భూమిని అడగగానే, అంత చిన్న దానమా స్వామి, ఇంకా పెద్ద అడగండి, మీరు నా స్థాయికి తగ్గట్టుగా దానం అడగండి అని అడగగా, లేదు స్వామి, నాకు కావాల్సింది 3 అడుగులు సరిపోతుంది. నా కమండలము, నా రాగి చెంబు, నా చాప, నా ఉత్తరీయం పెట్టుకోవడానికి 3 అడుగుల నేల చాలు అని చెప్పేసి స్వామి చెప్పాడు. సరే, దానంగా ఇచ్చేశాడు. ఇవ్వగానే స్వామి త్రివిక్రమ అవతారాన్ని ధరించి ఇంతింతై వటుడింతై తానింతై నభోవీధిపైనంతై తోయత మండలాక్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుడిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తి అయి. బ్రహ్మాండమంతా నిండిపోయాడు. చతుర్దశ భువనాలన్నీ కూడా, ముల్లోకాలే కాదు 14 లోకాల్లో ఎటు చూసినా స్వామియే కనిపిస్తున్నాడు. ఒక అడుగు భూమి మీద పెట్టాడు, ఒక అడుగు తీసి ఆకాశంలో పెట్టాడు. నాయన, 3వ అడుగు ఎక్కడ అంటే, నా శిరస్సు మీద పెట్టండి స్వామి. ఆ విధంగా శిరస్సు మీద పాదాన్ని తాకించి పాతాళలోకానికి పంపించాడు. అంటే భక్తులకు ఇచ్చిన మాట కోసము. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, గోదా అమ్మవారు అనుకుంటుంది, భక్తులకు ఇచ్చిన మాట కోసము చిన్నగా మరుగుజ్జుగా మారాడు స్వామి. బ్రహ్మాండమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి స్వామి మరుగుజ్జువాడైపోయాడు భక్తుడి కోసం. అదేవిధంగా యాచకుడయ్యాడు. మరుగుజ్జులను చూస్తే కొంత మనం చులకనగా చూస్తాం, పొట్టివాడు పొట్టివాడు పొట్టివాడు. యాచకులను, అడుక్కొని తినేవారిని చూసినా చులకనగా చూస్తాం. స్వామి ఈ 2 కూడా భరించాడు ఇంద్రునికి ఇచ్చిన మాట కోసం. తన భక్తులకు ఇచ్చినటువంటి మాట కోసం స్వామి ఏ స్థాయికైనా వచ్చేసి భక్తుల్ని రక్షిస్తాడు. కాబట్టి మేము చేసే ఈ వ్రతానికి స్వామి యొక్క దీవెనలు తప్పకుండా ఉంటాయి. ఆ శ్రీమన్నారాయణ యొక్క దయ వల్ల, అంటే పెరుగుట తరుగుట ఏముంది, స్వామి సర్వాంతర్యామి ఎక్కడైనా ఉంటాడు. ఓంగి యుడగళంద ఉత్తమన్ పేర్పాడి. ఈ లోకములన్నిటినీ కూడా పెరిగి పెద్దవాడై త్రివిక్రముడై, ఎట్లాగైతే ఇంద్రుడికి కావలసినటువంటి స్వర్గలోకాన్ని అప్పగించాడో, అదేవిధంగా మేము చేస్తున్న ఈ వ్రతానికి స్వామి సంతుష్టుడై కరువు కాటకాలు లేకుండా చేస్తాడు. కరువు కాటకాలు లేకుండా చేయటం అనేది వ్రతానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం. కానీ గోపికా స్త్రీలకు
ఆండాళ్ అమ్మవారికి మాత్రము స్వామిని దర్శించటము, స్వామిలో ఐక్యం కావటము, స్వామిని భజించటం మాత్రమే ప్రధాన ఉద్దేశం. కరువు కాటకాల నుంచి బయటపడవేయడం అనేది స్వామికి సంబంధించిన విషయం. కానీ అది కేవలం మిష మాత్రమే, ఒక కారణం మాత్రమే. కానీ ప్రధాన కారణం ఏమిటంటే గోపికాశ్రీలందరికీ కూడా స్వామిని దర్శించాలి, స్వామిని సేవించాలి, స్వామిని చూడాలి, ఆయనతో క్రీడలాడాలి, ఆయన సమక్షంలో ఉండాలి, ఆయన ఎదురుగా ఉండాలి, అంతే. మిగతా అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఒక్కసారి త్రివిక్రముణ్ణి స్మరణ చేసుకొని ஓங்கியுலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை కుచ్చాతి నీరాడినాల్. ఈ వ్రతం అనేది కేవలం ఒక మిష మాత్రమే, ఒక కారణం మాత్రమే. కానీ స్వామిలో ఐక్యం కావటమే ప్రధానమైనటువంటి కోరిక. స్వామిని చేరుకోవటమే ప్రధానమైనటువంటి కోరిక. అందునిమిత్తమే మేము ఈ వ్రతం ఆచరిస్తున్నాము. నీరాడినాళ్ స్నానాధికాలు చేసుకుని ఈ యొక్క వ్రతం ఆచరించటం వల్ల తీంగ్రింది నెల్లాడాం, మా ఈతి బాధలన్నీ తొలగిపోతాయి, కరువు కాటకాలన్నీ తొలగిపోతాయి. తింగళ్ ముమ్మారి పెయ్దు, తింగళ్ నెలకు ముమ్మారి 3 వానలు పడి మా యొక్క రేపల్లె అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, పాడి పంటలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. ముమ్మారి పెయ్దు, పెయ్ అంటే వర్షం, 3 వర్షములు పడి ఓంగు బెరం షన్నలూడు కైలుగల, షన్నలూడు వరిచేలు. వరిచేలు ఏ విధంగా ఆకాశానికి అంటేటటువంటి పెద్ద పెద్ద వరిచేలన్నీ కూడా వర్షాలకు బాగా పెరిగి ఓంగు పెరుం పెద్దగా పెరిగి ఆ వరిచేలలో కయలుగల చేపలు ఎగురుతూ ఉండగా, చేపలు ఎగురుతూ ఉంటాయి, పెద్దటి వరిచేలు ఉంటాయి. మంచి మంచి బలిష్టమైనటువంటి కంకులతో వరిచేలు పండగ వర్షాలు పడి పోంగు ఉడైపోదిల్, అందమైనటువంటి కలువ పూలు విచ్చుకోగా పొరివండు కనబడుప్ప, తుమ్మెదలన్నీ కూడా హాయిగా నిద్రించుచుండగా ఆ యొక్క కలువ పూలలో వికసించినటువంటి కలువ పూలు ఎక్కడ చూసినా చెరువులు, వాగులు, వంకలు నిండిపోయి సమృద్ధిగా వర్షాలు పడి ఆ నీటికి పెద్ద పెద్దగా పెరిగినటువంటి వరిచేలు మా యొక్క రేపల్లె గ్రామంలో ఉండి తేంగాదే పుక్కిరిందు శీతరములై పత్తివాంగ. పుక్కిరిందు పశువుల కొట్టం. మా పశువుల కొట్టాల్లో ఉన్నటువంటి బలిష్టమైనటువంటి పొదుగులు గల పశువులు, పశువులు అంటే ఇక్కడ ఆవులు, బలిష్టమైనటువంటి పొదుగు గల ఆవులు కుడం నిరైక్కుం వళ్ళల్ పెరుంబశుక్కల్, పెరుంబశుక్కల్ పెద్ద పెద్ద ఆవులు బలిష్టమైనటువంటి పొదుగుతో కుడం కుండలు కుండలుగా పాలిస్తూ ఉండగా నీంగాద శెల్వం నిరందేలోరుంబావాయ్, ఈ సంపదలన్నీ కూడా శాశ్వతముగా ఉండుగాక. మా యొక్క వ్రతం వల్ల స్వామి కరుణించి మా యొక్క రేపల్లె గ్రామంలో సమృద్ధిగా వర్షాలు పడి పెద్ద పెద్ద కంకులు కల వరిచేలన్నీ కూడా, ఆ వరిచేలలో చేపలన్నీ కూడా త్రుళ్ళుతూ ఉండగా మా యొక్క కొట్టాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆవులు, బలిష్టమైన పొదుగు గల ఆవులు కుండలు కుండలుగా పాలిస్తూ ఉండగా, అంటే పాలు పెరుగుతోటే అప్పుడు వాళ్ళ యొక్క ఆదాయం ఉండేది. రేపల్లె గ్రామంలో పాడి పరిశ్రమే అప్పుడు ఎక్కువగా ఉండేది, వాటి మీదనే జీవనాధారం. కాబట్టి ఆ విధంగా మా పశు సంపద సమృద్ధిగా ఉండి, పాలు సమృద్ధిగా ఇచ్చి, పంట బాగా పండి మా చెరువుల్లో, మా కుంటల్లో, మా యొక్క
నీటి సెలయేళ్ళలో చేపలన్నీ త్రుళ్ళుతూ ఉండగా ఈ సుభిక్షమైనటువంటి ఈ కరువులేని స్థితి శాశ్వతముగా ఉండుగాక అని చెప్పేసి ఒక మంగళాచరణమైనటువంటి పాశురాన్ని స్వామివారికి సమర్పించింది ఆండాళమ్మవారు. ஓங்கியுலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவைக்குச் சாத்தி நீராடினால் தீங்கிரண்டு நாடெல்லாம் திங்கள் மும்மாறிப் பெய்து ஓங்கு பெறம் ஜன்னலூடு கைலுகள பூங்கவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சேர்த்தமுலை பத்திவாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் நிறந்தேலோரும் பாவாய். స్వస్తి ప్రజాభ్యాం.